యా స్వాతి, యా నేను స్పాట్ దగ్గర చేరుకున్నాను. యా కుక్క గారు, మీరు అసలు బైక్స్ వెనకాల కార్ల వెనకాల కారణం లేకుండా చేస్తున్నారు. అసలు మీ ప్రధాన లక్ష్యం ఏంటి? పొద్దున్న లెగిస్తే పార్లేజీ బిస్కెట్ కోసం ఎదురు చూసేవాడికి లక్ష్యాలు ఏముంటాయి బ్రో? నేను అసలు ఇదంతా చేసేది మీకోసమే బ్రో. ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళని ఇంకొంచెం స్పీడ్ పెంచి వాళ్ళ గమ్యస్థలాన్ని ఫాస్ట్ గా చేస్తా బ్రో. కుక్క గారు, అసలు గమ్యస్థలం అంటే ఏంటి? అదే శ్మశానానికి బ్రో. ఏమి నాకు చికెన్ కావాలా. ఏమి నాకు చికెన్ కావాలా. ఏంటి? చికెన్ కావాలనా? యా యా ఐ వాంట్ చికెన్. దిస్ ఈజ్ సమ్మర్ క్లైమేట్, అంటే ఎండాకాలం. ఎండాకాలంలో నీకు చికెన్ పెట్టమమ్మా, పిల్ల బచ్చే. ఇటు నుంచి వెళ్ళిపో. ఓరి దేవుడా, నన్నే పిల్ల బచ్చే నాయలా అంటాడా వీడు? మరి నాకు చికెన్ పెట్టరా? చెప్తాను కథ చెప్తా. రే అమ్మ ఏం చేస్తుందిరా? బట్టలు పిండేస్తుంది. బట్టలు పిండేసినాక అమ్మ ఎక్కడికి పోతాది? మిద్ది పైన ఆరేసి పోతుంది. మరి బట్టలు ఆరిపోవాలనుందే చినిగిపోవాలనుందే? ఆరిపోవాలనుంది. మరి ఆరిపోవాలంటే పోయి చికెన్ తీసుకొని రా, లేకపోతే పైకి ఎక్కి చింపి బాడి దొబ్బుతా. అప్పుడు బట్టలు ఆరిపోవు, చినిగిపోతాయి. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సండి. ఇప్పుడు వెయ్యి చికెన్ తీసుకొని రావాలా? అశోక ఎవరు పిల్లడు వాడా? ఎవరు? అదో వాడు చూడి. వాడా మన నాగరత్నం కొడుకో. అది ఎట్లా పెట్టింది చూడు పిల్లోడిని. మా అమ్మ నాగరత్నం ఎక్కడ పోయినా ఏమో తొప్పపోయినా నేను. అశోక ఎవరు పిల్లడు వాడా? ఎవరు? అదో వాడు చూడి. వాడా మన నాగరత్నం కొడుకో. అది ఎట్లా పెట్టింది చూడు పిల్లోడిని. మా అమ్మ నాగరత్నం ఎక్కడ పోయినా ఏమో తొప్పపోయినా నేను. ఆడపోతావులేవో మనతో పాటు ఇళ్ళే చదువుకో. మీ వల్ల రాస్తా అండి, మీతో తిరిగి చెడిపోతానంటారా? మామ ఏడ్చొద్దురా, అంతా సెట్ అయిపోతారు లేరా. గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకో, ఆల్ సెట్. ఓ జఫా బాయ్ గాయ్స్. ఏమరా అట్లా వదిలేసి మా ఊరు పిల్లోడు వెళ్ళారా.